క్రీస్తు పిల్లలుగా ఉన్న మనము కూడా తగ్గించుకోవాలని వాక్యము తేటగా సెలవిస్తూ ఉన్నది. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవునికి స్తోత్రం. హెచ్చు వాటి ఎందు మనసు పెట్టకొద్దు, తగ్గు వాటి ఎందు మనసు పెట్టుకొని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 75 కీర్తన అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల కొమ్ములను హెచ్చిస్తాను, నీతిమంతుల యొక్క తలను నేను పైకెత్తుతాను, వారిని ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల కొమ్ములను విరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొమ్ము ఎత్తకుడి, అధికముగా కొమ్ములు ఎత్తకూడని ప్రభు మాట్లాడుతుంది. ఎత్తబడిన కొమ్ములు నేను విరుస్తాను. ఎవరైతే గర్వంతో పేటరేగిపోతారో, ఎవరైతే తగ్గించుకోరో, ఎవరైతే దేవునికి విధేయత చూపించారో, ఎవరైతే తనకిష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళ కొమ్ములు దేవుడు విరుస్తాడు. నీతిమంతుల కొమ్ములు మాత్రమే నా దేవుడు హెచ్చిస్తాడు. నీతిమంతుల తల్ల మీద ఆశీర్వాదం దీవెన ప్రభు పెడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, క్రీస్తు వలె విధేయత కలిగి ఉందాం, క్రీస్తు వలె తగ్గించుకుందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు దీవెన కావాలంటే, నీకు ఆశీర్వాదం నీ గృహాల్లో ఉండాలంటే మనం తగ్గించుకుని ప్రభువుని మహింపరిచినప్పుడు మన కుటుంబంలో, మన జీవితంలో బలమైన కార్యములు ప్రభు